ఏపీలో దుమారం రేపుతోన్న ముంబై నటి వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నటిని వేధించిన కేసులో పాత్ర ఉన్న అధికారులను నగ్నంగా ఊరేగించాలన్నారు. మహిళలపై దేశంలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోతే తప్ప మహిళలకు రక్షణ ఉండదని చెబుతున్న నారాయణతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. మహిళల పట్ల జరుగుతున్నటువంటి దురాగతాలపైన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సో మహిళలకు సముచిత స్థానం కల్పించాలంటున్నారు. కంట కన్నీరు పెట్టుకుంటే మహిళ మంచిది కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. నేపథ్యంలో నాతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. నమస్కారం సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మహిళలకు జరుగుతున్నటువంటి దురాగతాలు అంతా ఇంత తారాస్థాయికి చేరిపోయింది. దీనిపైన మీరేమంటారు? కలకంట కన్నీరు ఊరికపోదని చెప్పేసి మొట్టమొదటి చెప్తూనే ఉన్నాం. కలకంట కన్నీరు కారకైన వాళ్ళందరూ పదవి అయిపోయారు. నేను పేరు కూడా చెప్పగలను. ఇప్పుడు భారతదేశం మొత్తం ఏమవుతుందంటే, కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ ఫిలాసఫీ ప్రకారం ఆడవాళ్ళకి న్యాయం సమానతం కాదు. వాళ్ళు వంటింటి కుందేళ్ళలాగా ఉండాలి తప్ప వాళ్ళకంటే ఉద్యోగాలు చదువు అని చెప్పేసి అనేటువంటి ఒక ఫిలాసఫీ వాళ్ళకు ఉంది. అందుకే ఆయన వచ్చి మొదలుకొని రేపులు ఎక్కువ జరుగుతున్నాయి, మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఆడవాళ్ళు మిర్చిచేటు కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. వీడియోస్ మనం చూస్తున్నాం. అందరూ దాన్ని మర్చిపోకముందు కానీ వెస్ట్ బెంగాల్లో డాక్టర్ ఆమె ప్రిన్సిపాల్ చేసేటువంటి దురాగతాలను బయటపెట్టింది. బయటపెడితే ఆమె రేపు చేసి చంపేశారు సాక్ష్యాలు లేకుండా. దానికి మమతా బెనర్జీ కూడా కారణమే. ఇప్పుడు మహిళల పైన జరిగేటువంటి దాంతో పాటు నేను బీహార్లో ఉన్నా. అది జరిగిన 3వ రోజుకి బీహార్లో 3 మహిళలను అదేవిధంగా రేపు చేసి చంపేశారు. అది ఆయన అనుకూల ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ కదా అది. మహారాష్ట్రలో చిన్న 7 ప్రకారం మీద రాసేశారు. ఆ ఊళ్ళో వాళ్ళంతా కలిసి వాళ్ళని కొడుతుంటే కూడా ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఇది రాజకీయం చేసి చంపినట్టున్నాడు. అంటే ఏంటి, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లో అన్యాయం జరిగినా కూడా వాళ్ళు కాపాడుకుంటున్నారు. మిగతా ప్రభుత్వాలకు వచ్చేకాడ గవర్నర్ ఉపయోగించి వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. సార్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ నటి నేరుగా ముంబై నుంచి వచ్చి కంప్లైంట్ చేసేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. సో దీనిపైన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా భావించారు? ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబేలో జరిగింది. ఆమె ఆ కార్పొరేట్ గవర్నమెంట్ సొంత కేసు పెట్టింది. కేసు పెడితే ఆయన దాన్ని కాపాడుకోవడానికి ఇక్కడికి ఎందుకు రావాలా? గతంలో ఈ చెంబల్ వ్యాలీ లాగా ఉండేదట. ఎక్కడ డకాయిట్లు చేసి వాళ్ళతో పోయి షెల్టర్ ఉండేది. అక్కడ బాహుబలి చూసాం కదా, అందరు సకల క్రిమినల్స్ ఒక చోట ఉంటారు పోయి. అది దాన్ని బట్టి ఇక్కడ అట్లాంటి క్రిమినల్స్ ఉండాలని, కాపాడేవాళ్ళు ఉండాలని చెప్పేసి ధైర్యంగా ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈయన వేడుకున్నాడు, నేను ఒప్పుకున్నాడు, పోలీసులను ఉపయోగించాడు. చట్ట విరుద్ధంగా అన్యాయంగా ఆ సినిమా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు సమాజ సేవ చేసేవాళ్ళు, కళాపోషణ, వాళ్ళు కనీసం కనికరం ఉండాలి. వాళ్ళని తీసుకొచ్చి హింసించి కేసు విత్తాలు చేసుకుంటారు. దానికి పోలీస్ ఆఫీసర్ ఇద్దరు సహాయపడ్డారు. నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది, మరి ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకేం సంబంధం చెప్పాడా? చెప్పలే. కొన్ని తప్పని ఒప్పుకున్నాడా? చెప్పలే. లండన్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పడం మంది చేయాలండి. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అండి. మీరు పర్మనెంట్ ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు ఎన్ఎంఆర్స్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి బయట ఉన్నాడు. మీరు అట్లా కాదు కదా. అట్టప్పుడు ఆయన చెప్పిన తప్పుడు మీరేం చేయాలా? ఇటు పోలీస్ ఆఫీసర్ చరిత్ర ఉన్నవాళ్ళు, భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ఇంకా సర్వీస్ ఉన్నవాళ్ళు అంత ఏదో పనిచేశారు. అందుకే వాళ్ళకి అందరికీ ఏదో పనిష్మెంట్లు, జైళ్ళు కాదు, వాళ్ళని బట్టలు ఓడగొట్టి అటు బాంబేలో ఇటు విజయవాడలో నగ్నంగా ఊరేగింపు చేసే తప్ప మిగిలిన వాళ్ళకి భయం ఉండదు. అట్లా చేయమని కోరుతున్నారు. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు సీసీ కెమెరాల ఇష్యూస్ కూడా ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. సో తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లల్ని హాస్టల్స్లో పెట్టాలంటే ఆందోళన. సో దీనిపైన ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలంటారు? అక్కడ జరిగింది వేరు, బయటకు వచ్చింది వేరు. ఆ కాలేజీ నాకు తెలుసు, యాజమాన్యం తెలుసు, మంచి కాలేజీ, అది ది బెస్ట్ కాలేజ్. అది ఇద్దరు అమ్మాయి అబ్బాయి అయితే లవ్ అఫేర్ ఉన్నమాట వాస్తవం. ఆ అబ్బాయికి ఇంకో ఫ్రెండ్ ఉన్నమాట వాస్తవం. ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉన్న జలసీ ప్రాబ్లమ్స్ ఏమొచ్చిందో మొత్తానికి ఈ అమ్మాయిని ఉపయోగించుకొని ప్రయత్నించారు. అందులో భాగంగా ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి సీసీ కెమెరాలు పెట్టేశాను, నువ్వే పెట్టావని చెప్పేస్తాను చెప్పేసాడు. దాంతో మొత్తం గందరగోళం అయిపోయింది. సరే ఏమైనా కానీ అమ్మాయిలకి ఏమైనా జరిగితే దాన్ని పెద్ద ఎక్స్పోజ్ చేయాల్సిన పనిలే, అబ్బాయిని చేసేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి. అందువల్ల అమ్మాయిని ఆ విధంగా ఎక్స్పోజ్ చేసి చేయడం మంచిది కాదు. ఆడ కాలేజ్ అమ్మాయిలు కూడా చెప్తున్నాను, ఆడేం జరగదు, మీరు అపోహల్లో ఉన్నారు, వెళ్ళి మళ్ళీ మీ కాలేజీ చదువుకోండి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే సినీ నటి కంగనా రావు, సో ఈమె పలు సందర్భాల్లో కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేస్తుంటుంది. అంటే విమానాశ్రయంలో దెబ్బలు తిన్న
లేదంటే నరేంద్ర మోడీ గారిని బాగా ప్రైజ్ చేయాలన్నా కానీ ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాతే దేశానికి స్వాతంత్రం వచ్చిందనేటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్స్ అయినా కనిపిస్తుందా? సో కంగనా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంట? నాకు జాలి ఏంటంటే ఆమెకి ఇప్పటిదాకా బట్టలు కట్టుకోవడం చేత కాదు, ఆమె ఏమైనా మాట్లాడగలదు. ఆమె అట్లాంటి వాళ్ళు పార్లమెంట్ మెంబర్ చేశారే వాళ్ళ తప్పు, వాళ్ళకి ఎంత బుద్ధి లేదో నాకు అర్థమవుతుంది. ఆమె ఏమైంది 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం స్వాతంత్రం వచ్చిందని చెప్తుంది. అంటే గాంధీ మహాత్మ ఎక్కడ పోయాడు, భగత్ సింగ్ అక్కడ పోయి అంత పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, రైతు ఉద్యమం జరుగుతూ ఉంటే ఈ రైతులు నిజ రాత్రిక ఉద్యమం చేస్తారని చెప్పేసి వాళ్ళ మీద చెప్తా ఉంది. ఈ విధంగా చెప్తున్నప్పుడు ఆమె బీజేపీకి ఎట్లా రిప్రజెంట్ చేస్తుందో తెలియదు, కూడా మహిళలకి ఎట్లా రిప్రజెంట్ నాకు అర్థం కాలేదు. అది చేపలు ఎందుకు కింద లెక్క, సో ఆమె ఒక పిచ్చామి కింద లెక్కేసి వదిలిపెట్టడం తప్ప ఇంకొక మార్గం లేదు. రైట్. ఏదేమైనప్పటికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నిటికీ భిన్నంగా కనిపిస్తుంది అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంబై నుంచి వచ్చినటువంటి సినీ నటి కంప్లైంట్ చేయడం, తదనంతర పరిణామాలపైన కూడా నారాయణ గారు స్పందించారు. బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులకు బట్టలు ఊడదీసి ఊరేగించాలనేటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇవాళ దేశంలో ఒక తెలియనిటువంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా ఒక కంట్రోల్లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దిగిపోక తప్పదనేటువంటి కామెంట్స్ కూడా నారాయణ గారు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సుబ్బుతో మురళి, హెచ్ఎం టీవీ, తిరుపతి.